డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు 29వ వార్డు సుభాష్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త, చెదారం, మురుగునీరు అంతా రోడ్డుపై ప్రవహిస్తుందని, దీంతో అనారోగ్యాల పాలవుతున్నామని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు న్యూ సుభాష్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మినీ స్టేడియం నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థను మొత్తం నాశనం చేశాడని, దీంతో మురుగునీరుతో పాటు వ్యర్థాలు అన్ని బహిరంగనే ప్రవహిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తుండటంతో దుర్వాసన వస్తుందని, దోమల బెడద ఎక్కువై అనారోగ్యాల పాలవుతున్నామన్నారు. సుభాష్ కాలనీ 29వ వార్డు ఇది. గత సంవత్సరంన్నర నుంచి ఈ వర్క్ స్టార్ట్ అయిన కాడి నుంచి పైప్ లైన్ వాళ్ళు తీసేసి ఆ లైన్ మొత్తం ఇటు సైడ్ ఒక లైను, ఇటు సైడ్ ఒక లైను, 2 లైన్లు, 60 ఇండ్లు, 120 ఇండ్ల మొత్తం లాట్రిన్, మొత్తం వాటర్ కాదు, మొత్తం లాట్రినే, డ్రైనేజ్ మొత్తం ఈ రకంగా ప్రవహిస్తుంది. దీంతో పాటు పందులు తయారైనాయి, దోమలు, వాసన, రోగాల బారిన పడి జనాలు మామూలు ఇబ్బందులు పడతలేరు. దీన్ని తొందరగా మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఇక్కడ కమిషనర్ కానివ్వండి, ఎవరైనా మున్సిపాలిటీకి సంబంధించి, ఎమ్మెల్యేకి సంబంధించి ఎవరైనా దీన్ని తొందరగా స్పందించి తొందరగా ఈ వర్షాకాలంలో ఇబ్బందులు బాగా ఎదురవుతాయి కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించాలని చెప్పి గ్రామస్తులు అందరం కోరుకుంటున్నాం. మాది సుభాష్ కాలనీ 29వ వార్డు. ఇప్పుడు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది, మురికి డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. అది ఓపెన్గా బయట వస్తున్నది. ఇక్కడ ఇది ఎన్నిసార్లు కమిషనర్ గారికి చెప్పినా, ఎవరికి చెప్పినా, మన ఏ లీడర్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా ఎవరు స్పందిస్తలేరు. దీని గురించి ఎవరైనా కొంచెం పట్టించుకోరని, మాకు ఏదైనా సమస్యల నుంచి బయటపడాలని చెప్తున్నాం. ముఖ్యంగా చెత్త చెదారం పేరుకుపోయిన సింగరేణి పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ సమస్య, పారిశుద్ధ్య సమస్య కాలనీని వేధిస్తుందని, ఈ విషయం గురించి మున్సిపల్, సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. రామాలయం నుంచి మొదలుకొని గ్యాస్ గోదాం వరకు ఈ రోడ్డు మొత్తం స్లమ్ ఏరియాగా తయారైంది. అందులో భాగంగా ఈ యొక్క అంగడి, ఈ గ్రౌండ్లో, ఆ గ్రౌండ్ ముందు ఈ గ్రౌండ్ నిర్మాణం కొరకు పనులు మొదలుపెట్టినప్పుడు ఈ లైన్లలో ఉన్న అన్ని డ్రైనేజ్ లైన్లు ఇటే ప్రవేశిస్తాయి. వాటికి ట్యాంకులు ఉండే, ఆ ట్యాంకులన్నీ ఇప్పుడు ఉన్నాయి, కాంట్రాక్టర్ ఉన్నాయి, అన్నీ పగలగొట్టిండు. అవి మొత్తం డ్యామేజ్ అయిన వల్ల మొత్తం బయటకు వచ్చి మొత్తం రోడ్ల మీద ఈ గ్రౌండ్, అంగడి గ్రౌండ్లో మొత్తం ప్రవహించడం వల్ల చాలా నానా రకాల దోమలు, ఈగలు ప్రబలై వాటి వల్ల ఇక్కడ స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడి అనారోగ్యం వస్తుంది. అంతేకాకుండా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు ఈ యొక్క గ్రౌండ్ మొదలు స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ ముందు చూపుగా గ్రహించి ఈ యొక్క రామాలయం నుంచి మొదలుకొని గ్యాస్ గోదాం వరకు 400 మీటర్ల మన డబుల్ రోడ్డు కొరకు 1,25,00,000 రూపాయలు 2023 చివరిలోనే కేటాయించడం జరిగింది. ఆ యొక్క నిధులు, ఆ యొక్క పనులు మొదలుపెట్టే సమయంలో అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినందున ఆ పనులు మొదలు కాలే. ఇప్పటికైనా, ఎందుకంటే ఈ యొక్క రోడ్డు మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్లో మెప్పా బిల్డింగ్లు, అర్బన్ బిల్డింగు, మన మండల సమైక్య బిల్డింగు, పోషమ్మ టెంపుల్ ప్లస్ జయశంకర్ పార్కు, ఇవన్నీ ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు, మళ్ళీ ప్లస్ అంగడి కూడా, సంత కూడా ఇక్కడే ఉండడం వల్ల ప్రతి ఈ రోడ్లో ప్రతిరోజు సుమారు 1000 వెహికల్ వస్తూ పోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క లైన్లలో ఉన్న మురుగునీరు ప్లస్ లెట్రూమ్ లైన్ మొత్తం జామ్ అయ్యి మొత్తం ఘోరంగా విషపూరితంగా తయారైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక మున్సిపల్ కమిషనర్ గారిని పలు దఫాలుగా కలవడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు ఎవ్వరు పట్టించుకునే పాపాన లేరు. అందుకోసం ఇవాళ లైన్లో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే బయటకు వచ్చి ఈ సమస్యను ఎవరు తీర్చారంటే మేము వచ్చినాం. అంతేకాకుండా ఈ సమస్యను త్వరగా పూర్తి చేయకుంటే ఈ స్థానిక జనాలందరూ పట్టుకొచ్చి మన మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధపడతాం. ఇప్పటికైనా స్థానిక కమిషనర్ గారు స్పందించి వెంటనే ఈ పనులు మొదలుపెట్టాలి. అంతేకాకుండా ఈ యొక్క వర్షాకాలం సీజన్లో దోమలకు ఫాగింగ్ చేయడం లేదు. ఇప్పటికీ ఈ 2-3 వార్డులలో ఫాగింగ్ అనే ముచ్చటే లేదు. ఈ 2-3 వార్డులలో మున్సిపల్ సిబ్బంది పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కమిషనర్ స్పందించకుంటే మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం.